సుమన్ టీవీ వ్యూవర్స్ కి వెల్కమ్. బెంగళూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఐటీ హబ్, కాస్మోపాలిటన్ నగరం, అందరికీ ఆమోదయోగ్యమైన వెదర్, అందరికీ అనుకూలమైన ఫెసిలిటీస్, అసలు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నగరాలలో ఒకటిగా బెంగళూరు రూపుదిద్దుకుంది. ఇప్పుడే కాదు, గత 2 దశాబ్దాలు చూస్తే మనం. అండ్ ఇక్కడ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత బాగా పెరుగుతున్న తరుణంలో కన్వెన్షనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఏఐ గురించి అంత ఆలోచించని సమయంలో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ఏఐని మొత్తం యూనివర్సిటీ కోర్సెస్ తో జోడించి ఇంటిగ్రేట్ చేసి విద్యాబోధన చేస్తారు. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ వీటితో పాటు పిహెచ్డి ప్రోగ్రామ్ దాకా ఎన్నెన్నో కోర్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ స్ట్రీమ్స్. ఇంతకీ ఇందులో ఉన్న విశేషం ఏంటి అండ్ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ప్రతినిధి అయిన విసోర్స్ వార్సిటీ అడ్మిషన్స్ కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. నాగేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. సో ఈ క్యాంపస్ మీరు వేరే దేశాలకు పంపిస్తారని మామూలుగా చెప్తూ ఉంటారు, ఈ దేశంలోనే ఈ క్యాంపస్ ఉంది కదా నాకు అనిపిస్తుంది. అవును మేడం. ఇట్స్ బ్యూటిఫుల్ క్యాంపస్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్ మేడం. సో ఇక్కడ కోర్సెస్ చాలా తక్కువ కాలంలో, గత దశాబ్ద కాలంలోనే బాగా రూపుదిద్దుకుని అవును మేడం. అవును, ఊపందుకున్నాయి. ఇది వచ్చేసి 50 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్న గ్రూప్ మేడం. ప్రెసిడెన్సీ గ్రూప్స్ లో స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్, అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీ. ఏఐ యూనివర్సిటీ అంటారు దీన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. బికాస్ ఇన్ క్యాంపస్ లో ఏఐ ల్యాబ్ విత్ 360 సిస్టమ్స్, అంటే 360 కంప్యూటర్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ యూనివర్సిటీలో మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి మేడం. కంప్యూటర్ సైన్స్ ఉన్నది, అందులో 16 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 16 అంటే ఇట్ మే బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, డెవాప్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఏఐ, ఇలా చాలా స్పెషలైజేషన్స్ లో మనకు ఇన్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి మేడం. కంప్యూటర్ సైన్స్ కోర్స్ కి 8 మంది హెచ్ఓడిస్ ఉన్నారు. అంటే స్పెషలైజేషన్ కి తగ్గట్టుగా ఒక హెచ్ఓడి ఉంటారు. ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ లో అంటే మేడం 12,000 మంది చదువుకుంటున్నారు. అబ్బా. ఈ యూనివర్సిటీ అంతా కూడా ప్యూర్లీ బేస్డ్ ఫర్ ద టెక్నికల్ స్టూడెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీబీఏ వాళ్ళకు కూడా మంచి యూనివర్సిటీ మేడం ఇది. అది బీబీఏ, ఎంబీఏ, బ్యాచులర్ ఆఫ్ డిజైన్, చాలా మంచి కోర్సెస్ మనకి ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి మేడం. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా ఒకవైపు, మేడం అవి కానివన్నీ అసలు ఏమైనా ఉపయోగపడుతుందా అనే టైప్ లో ఉండేది, బీకామ్ కానీ బీబీఏ కానీ ఇదివరకు. కానీ ఇక్కడ బీబీఏ చేస్తే ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉందని వినికిడి. ఏంటండి అడ్వాంటేజ్? బీబీఏ తో చదువుకునే టైంలోనే దే కెన్ గో ఫర్ ఫారెన్ యూనివర్సిటీస్. బీబీఏ కోర్స్ 3 years కోర్స్ మేడం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 2 years చదువుకొని ఫైనల్ ఇయర్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇటలీ, సింగపూర్, మలేషియా, యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఇలా చాలా కంట్రీస్ కి వెళ్ళొచ్చు. అండ్ ఇటలీ, జర్మనీ, కొన్ని తైవాన్, ఈ టైప్ ఆఫ్ కంట్రీస్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తుంది మనకి. బ్యాచిలర్స్ చదువుకున్న స్టూడెంట్సే దే ఆర్ డూయింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద సేమ్ యూనివర్సిటీ. ఎందుకు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే వీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ యూనివర్సిటీ అంటున్నారు. ఇదే క్యాంపస్ లో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కంప్లీట్ చేస్తున్నారంటే వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద యూనివర్సిటీ ఇస్ ప్రొవైడింగ్, వాట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ద యూనివర్సిటీ ఇస్ ప్రొవైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మేడం. సో ఇటువంటి టెక్నికల్ ఓరియంటెడ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్స్ తోటి, స్కిల్డ్ ప్రోగ్రామ్స్ తోటి ఇన్ క్యాంపస్ కరికులం అంతా కూడా ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ 100% ఉంటాయి మేడం. కరికులం మెయిన్ గా మనం ఫోకస్ చేయాలనుకుంటే ఈ యూనివర్సిటీ యొక్క కంప్యూటర్ సైన్స్ కరికులం వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సి, ఫారెన్ యూనివర్సిటీస్ లైక్ జాన్ హాప్కిన్స్, స్టాన్ఫోర్డ్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ, వీళ్ళందరూ కలిసి తయారు చేసిన కరికులమే మన ఈ కంప్యూటర్ సైన్స్ అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ తో నడిపించే కరికులం మేడం. ఇదంతా కూడా శ్రద్ధ కనిపిస్తుంది. బికాస్ ఆన్ క్యాంపస్ మీకు ల్యాబ్స్ ఉన్నాయి, వేర్ దే యాక్చువల్లీ టీచ్, అంటే అనేక కంపెనీస్ తాలూకు ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకు ఇన్ క్యాంపస్ లోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అందుబాటులో ఉన్నాయి. మనకు టెక్ మహీంద్రా యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, అంటే రీసెర్చ్ ల్యాబ్ ఉంది ఇక్కడ. అండ్ వెన్ కమింగ్ టు క్యాప్జెమినీ యొక్క రీసెర్చ్ ల్యాబ్ ఉంది. సామ్సంగ్ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ సెంటర్ ఉంది మనకి ఇన్ క్యాంపస్ లో. అంటే ఏముంటుంది సార్ అంటే సామ్సంగ్ వాళ్ళు వచ్చేసరికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు క్యాంపస్ లో. టెక్ మహీంద్రా వాళ్ళు వచ్చేసరికి జావా ఫుల్ స్టాక్ అండ్ .NET ఫుల్ స్టాక్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. అండ్ వెన్ కమింగ్ టు క్యాప్జెమినీ వాళ్ళు వచ్చేసరికి మనకు ఐఓటీ మీద అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి అంటే ఈ కోర్సెస్ అన్నిటికీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా? ఎస్ మేడం. మనకు ఎన్విడియా గ్రూప్ ఐడియా ఉంది మేడం. ఆఫ్ కోర్స్. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ప్రొవైడ్ చేస్తూ గ్రాఫిక్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్విడియా. అఫీషియల్ గా ఎన్విడియా టీమ్ నుంచి దే విల్ బి గెట్టింగ్ ద గ్లోబల్ సర్టిఫికేషన్స్. డెల్ నుంచి కూడాను గ్లోబల్ సర్టిఫికేషన్స్ మన స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. 360 గంటలు
అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఉంటుంది అండ్ 100 hours ఆఫ్ పైథాన్ కోడింగ్ ఇన్ క్యాంపస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ కి. అంటే ఎగ్జాక్ట్ గా గ్లోబల్ టెక్నికల్ స్కిల్స్, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కి ఇట్ విల్ బి వెరీ పాసిబుల్ మేడం. అండ్ మీరు అన్నట్టు ఈ కొలాబరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేడం అంటే 2 ఏళ్ళు ఇక్కడ 2 ఏళ్ళు అక్కడ, లేదు 3 ఏళ్ళు ఇక్కడ, సంవత్సరం అక్కడ చదువుకునే ఈ కార్యక్రమాలు, లేదు బీబీఏ బీసీ అవును మేడం. విషయంలో 2 years ఇక్కడ 1 year అక్కడ, ఈ పరిస్థితుల్లో ఏ టైంలో డిసైడ్ చేసుకోవాలి స్టూడెంట్? సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో డిసైడ్ చేసుకోవచ్చు మేడం. సరిపోతుంది అప్పుడు సరిపోయేది. బీబీఏ అండ్ బీసీఏ కోర్సెస్ కి ఎస్పెషల్లీ బీబీఏకి ఇక్కడ స్థానికంగా మీకు ఎటువంటి టైప్స్ ఉన్నాయి బెంగళూరులో? బికాస్ ఇది ఐటీ హబ్ కదా. అవును మేడం. సో వాళ్ళకి ప్రాక్టికల్ ఇంటర్న్షిప్స్ కి కావచ్చు, జాబ్ ప్లేస్మెంట్స్ కి కావచ్చు, వాట్ కైండ్ ఆఫ్ టైప్స్ డూ యూ హ్యావ్ అండి? మనకు వచ్చేసరికి మేడం ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ టైడ్ అప్ విత్ 650+ ప్రైమ్ కంపెనీస్. ఒక్కసారి ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడాను క్యాంపస్ డ్రైవ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తున్నారు కాబట్టి ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి దే విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ మేడం. సో ఇప్పుడు మనం బీబీఏ తీసుకోండి, ఆర్ ఎంబీఏ తీసుకోండి, ఆర్ వీ కెన్ గో విత్ బీటెక్, ఎటువంటి కోర్స్ చదువుకున్న స్టూడెంట్స్ అయినా కూడాను ఫైనల్ ఇయర్ నుంచి అవుట్ పాస్ అవ్వక ముందే దే విల్ బి హ్యావింగ్ 2 or 3 ఆఫర్ లెటర్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. చాలా అద్భుతం కదా అది. అవును మేడం. అండ్ రీసెంట్ గా మనం ఇప్పుడు 2025 అవుట్ పాస్ బ్యాచ్ ఆల్రెడీ మనకు 2700 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు డిఫరెంట్ కంపెనీస్ లో. ఇంకా రిక్రూట్మెంట్స్ ఎవ్రీడే అవుతున్నాయి మేడం. దాదాపు 100% ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అనుకోవచ్చు కదా. 95% స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ద ప్లేస్మెంట్ మేడం ఇన్ క్యాంపస్. ఆపర్చునిటీస్ అయితే ఫుల్ గా ఉన్నాయి మేడం చేసుకోవడానికి అయితే బెంగళూరు సిటీలో. ఆర్ వీ కెన్ గో విత్ హైదరాబాద్ ఆల్సో. మనం ఇక్కడ చదువుకున్నాము, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు ఇక్కడ. మనం ఇక్కడ చదువుకున్నా కూడా వీ కెన్ గో ఎనీవేర్, ఢిల్లీలో చేసుకోవచ్చు, బెంగళూరులో చేసుకోవచ్చు, హైదరాబాద్ లో చేసుకోవచ్చు. కానీ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ సిటీస్ ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ. కనీసం మనం ఇటువంటి బెంగళూరు టెక్నికల్ డెవలప్డ్ సిటీస్ లో చదువుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ అందడానికి మనకు అవకాశాలు ఉంటాయి. చాలా దేశాల నుంచి ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా. అరౌండ్ 65 కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం. ఉన్నారు. అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి 8,000 మంది వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారంటే పక్కనే మన తెలుగు రాష్ట్రాలు ఉండడం ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్. అవును మేడం. అవును, వెరీ నియర్ బై కదా మేడం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కి, టెక్నికల్ ప్రోగ్రామ్స్ కి చెప్పండి? అరౌండ్ మనకు 55-60% ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్కోర్ ఇస్ ఎనఫ్ మేడం. ఇనఫ్. ఇంకే విధమైన వాళ్ళకి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ వాటితో పాటు ఆఫ్ కోర్స్ బీబీఏ బీసీఏ కోర్సెస్ లో అయితే ఇంకా ఏమి అంటే ఇదే సేమ్ క్రైటీరియా ఉంటుంది. ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ అనేవి ఏం లేవు మేడం. జస్ట్ మనం కరెక్ట్ గా అకాడమిక్ క్వాలిఫికేషన్ తో అవుట్ పాస్ అయితే చాలు మేడం. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు పెద్ద పెద్ద కంపెనీల క్యాంపసెస్ ఇక్కడ ల్యాబ్స్ అని ఇక్కడ ఉన్నాయని చెప్పి. ఎస్ మేడం. సో ఓవరాల్ గా మనకి ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి 160 యూనివర్సిటీస్ తో టైఅప్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇట్ ఇస్ యాక్చువల్లీ ఫెనామినల్ అది మేడం. అరౌండ్ 65 కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం ఇక్కడ. యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఇన్ క్యాంపస్ లో ఉన్నారు. యుఎస్ సిటిజన్స్ రీసెంట్ గా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వచ్చారు ఇక్కడికి. 165 యూనివర్సిటీస్ ఉన్నాయి, దట్ టు ప్రీమియర్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. మనకు యాక్చువల్ గా మనం ప్రెసిడెన్సీ యూనివర్సిటీ మనకు బెంగళూరులో ఉంది, లోకల్ గా మనకు అందుబాటులో ఉన్న యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ ద ఫారెన్ స్టూడెంట్స్ ఆల్సో. అలానే మన స్టూడెంట్స్ కూడాను ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు బయట కంట్రీస్ కి వెళ్ళి సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఇయర్ సెకండ్ అంటే 1 సెమిస్టర్ ఆర్ 2 సెమిస్టర్స్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. కొన్ని కంట్రీస్ లో అయితే మీకు తైవాన్ ఆర్ జర్మనీ, ఇటలీలో కొన్ని యూనివర్సిటీస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తారు మన యూనివర్సిటీతో టైఅప్ లో ఉన్న వాళ్ళు. రైట్. సో అలా స్టూడెంట్స్ బీటెక్ చదువుకుంటున్న టైంలో ఒక 1 year సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కి వెళ్ళి అక్కడ చేసుకున్న కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే విధంగా ఉంది. అండ్ బీబీఏ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంబీఏ వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మేడం. అండ్ అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కి మీరే ఇక్కడ అంటే జిఆర్ఈ ఇలాంటి ఎంట్రన్సెస్ కూడా ప్రిపేర్ చేస్తారని చెప్పి మనకు May 9th 2025 May 9th 2025 లో మన యూనివర్సిటీ IELTS తోని అగ్రిమెంట్ అవ్వడం జరిగింది మేడం. ఇన్ క్యాంపస్ లో ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి IELTS కోచింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటుంది. అఫ్ కోర్స్ బెంగళూరు ఇస్ అ వెరీ సేఫ్ సిటీ మనకు తెలిసిన కామన్ నాలెడ్జ్ తోటి. బట్ ఇక్కడ యూనివర్సిటీలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? బికాస్ పిల్లలు ఇల్లు వదిలేసి వచ్చేసి ఇక్కడ ఉండిపోతారు హాస్టల్స్ లో. మనకు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క గర్ల్స్ హాస్టల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ అన్ని కూడా సపరేట్ ఉండడం జరిగింది మేడం. అండ్ మనము వచ్చేసరికి ఇది ఇన్ క్యాంపస్ హాస్టల్స్ తో పాటు ఇప్పుడు 21,000 స్టూడెంట్స్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. అరౌండ్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ లో 25 to 30% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ మనం ఇన్ క్యాంపస్ చెక్ చేసుకుంటే 3 sharing హాస్టల్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ
3 షేరింగ్ హాస్టల్కి వచ్చేసరికి ఖర్చు 1,50,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. ఓకే. వెన్ కమింగ్ టు 2 షేరింగ్ వచ్చేసరికి 2 lakhs per year ఉంది. కానీ ఇదే స్టూడెంట్స్కి పీజీస్ ఉన్నాయి చుట్టూ మొత్తము 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ స్పాన్లో 50 పీజీలు ఉన్నాయి. ఈ 50 పీజీస్ యొక్క కాస్ట్ ఎలా ఉందంటే 5,500 రూపీస్ ఫర్ 4 షేరింగ్, 6,500 రూపీస్ పర్ మంత్ ఫర్ 3 షేరింగ్, 7,500 రూపీస్ పర్ మంత్ ఫర్ 2 షేరింగ్. అంటే బాగా ఆదా అవుతాయి డబ్బులు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది స్టూడెంట్స్ కి. వాళ్ళ ఐడి కార్డు ఉంటే మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. 5 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్ లో నెంబర్ ఆఫ్ పీజీస్ మేడం. ఇప్పుడు మనము గేట్ క్రాస్ అవుతేనే అర్థమైపోతుంది మొత్తం పీజీసే దారంతా కూడా. అండ్ వీటితో పాటు అఫ్ కోర్స్ సెక్యూరిటీ కూడా చాలా పటిష్టంగా పెట్టారు. ఇన్ క్యాంపస్ లోనే 270 మంది సెక్యూరిటీ గార్డ్స్ మీరు చూడొచ్చు. ఒకసారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్యాంపస్ విజిట్ అవుతే అర్థమవుతుంది ఇదంతా కూడా. సత్యనారాయణ గారి చదివిన యూనివర్సిటీతో కూడా ఇక్కడ టైఅప్ ఉందని చెప్పి విన్నాం. మేడం సత్యనారాయణ గారు చదువుకున్న యూనివర్సిటీ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అట్ మిల్వాకీ. ఆ యూనివర్సిటీతో కూడా మనం టైఅప్ అయింది మేడం. సో ప్రపంచ స్థాయిలో అంటే ఈ కరికులం డిజైన్ చేయడంలో మరి ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుందా? అంతే విధంగా అప్డేటెడ్ కరికులం కూడా ఉంటుంది మేడం ఎవ్రీ ఇయర్. స్టూడెంట్స్ కి కూడాను మనం ఏదో ఈ సంవత్సరం ఉన్న కరికులం ఇదనే కాదు, కొత్త కోడింగ్స్ వస్తూనే ఉంటాయి. అప్డేటెడ్ కోడింగ్స్ వచ్చినా కూడా దాన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్డేటెడ్ సిలబస్ లో యాడ్ అయిపోతూనే ఉంటుంది మేడం. అండ్ మాస్ కామ్ జర్నలిజం డిపార్ట్మెంట్, జర్నలిజం డిపార్ట్మెంట్, మీడియా స్టడీస్ అది చూసాం అనమాట. సరే భావాలు కూడా ఉన్నారు ఇక్కడ అనుకున్నాను. అవునవునవును. సో మొత్తానికి అయితే దాదాపు ఎంతో చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారని వినికిడి. ఇక్కడ 250 మంది పైన పిహెచ్డి ప్రొఫెసర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ NAC A గ్రేడ్ యూనివర్సిటీ మేడం. యాక్చువల్లీ ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అండ్ ఇంకా భారతదేశంలోని ఇతర పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నారంటే ప్రధానంగా దేనికోసం అండి? కోర్స్ కరికులం చూసా, ఫెసిలిటీస్ చూసా, లేకపోతే అన్ని కలుపుకున్నా, లేకపోతే ఫారిన్ ఎడ్యుకేషన్ తో ఒక కొలాబరేషన్ ఆపర్చునిటీ ఉందనా? మీరు చెప్పినవన్నీ మేడం. అన్ని ఒరిజినల్ గా మాట్లాడితే ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకు గ్లోబల్ యూనివర్సిటీ, అక్రాస్ ద వరల్డ్ 165 యూనివర్సిటీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ. ఇది ఒక రీజన్. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రన్ అయ్యే కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి అందుబాటులో. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ప్రొఫెసర్స్ రేషియో విత్ ద స్టూడెంట్స్ అవ్వచ్చు, 10:1 రేషియో మేడం. అండ్ వెన్ కమింగ్ టు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ చూసుకోవచ్చు మీరు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఇక మీకు ఎటువంటి స్పోర్ట్స్ కావాలన్నా కూడాను ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి స్పోర్ట్స్ ఆపర్చునిటీ ఉంది. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అవ్వచ్చు. ఇలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకు 10,000% గ్యారంటీగా క్యాంపస్ లైఫ్ విత్ దేర్ స్టూడెంట్ లైఫ్ అందుబాటులో ఉంటుంది మేడం. టూ గుడ్ టు బి ట్రూ అన్నట్టుంది. అన్నిటితో పాటు పచ్చదనం ఇక్కడ, గ్రీనిష్ క్యాఫెటేరియా చాలా అందంగా ఉంది. వెరీ గ్రీన్ క్యాంపస్ అంటే వెరీ గ్రీన్ క్యాంపస్. అండ్ చాలా ఒక 5-10 డిగ్రీలు తక్కువగా అనిపిస్తుంది ఇక్కడ టెంపరేచర్ కంపేర్ టు హైదరాబాద్. క్లైమేట్ బెంగళూరుది బాగుంటుంది మేడం. ఒరిజినల్ ఇది. అడ్మిషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి నాగేంద్ర గారు? ఇక్కడ జూలై ఎండింగ్ కి అడ్మిషన్స్ మాక్సిమం క్లోజ్ అయిపోతాయి మేడం. క్లోజ్ అయిపోతాయి. సెమిస్టర్ ఎప్పుడు మొదలవుతుందండి? సెమిస్టర్ ఆగస్ట్ ఎండింగ్ మేడం. సో క్యాంపస్ ర్యాగింగ్ పరంగా అన్ని కూడా మనకేమి అస్సలు మేడం అస్సలు మీరు ఇప్పుడు ఫ్రెండ్లీ క్యాంపస్ అని చెప్పాలి. ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ మేడం ఇది. ఇక్కడ వచ్చేసి యాంటీ ర్యాగింగ్ టీమ్ ఉంది, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఉంది ఇక్కడ ఈ క్యాంపస్ లో. ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ చేయొద్దు, కానీ సీనియర్స్ ఖచ్చితంగా ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ అనేది జూనియర్స్ తో ఉండాలి. ఎందుకు అని అంటే అప్కమింగ్ ఇయర్స్ లో వాళ్ళ గైడెన్స్ అనేది కూడా మన జూనియర్స్ కి అవసరం పడుతుంది. సీనియర్స్ ఫీజు ఎలా ఉంటాయి నాగేంద్ర గారు? అండ్ ఫీజు తో పాటు స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా? అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి పర్ ఇయర్ ఉంటుంది మేడం ఫీజు 2,25,000 పర్ ఇయర్. అండ్ ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 90% ఆఫ్ దర్ ఇంటర్మీడియట్ స్కోర్ ఉంటే 50,000 రూపీస్ స్కాలర్షిప్ ఉంది మేడం యూనివర్సిటీ ఫీజులో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మా దగ్గర ఫైనాన్షియల్ గా అంత క్యాపబుల్ గా లేమండి. కాకపోతే మంచి యూనివర్సిటీ కావాలి, మంచి సిటీలో కావాలని మేము కూడా ట్రై చేస్తున్నాము. కానీ బట్ వీఆర్ నాట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అని చెప్పి అనుకున్న వాళ్ళకు కూడాను వీసోర్స్ వర్సిటీ తరఫు నుంచి వీఆర్ హ్యావింగ్ వీసోర్స్ ఫిన్టెక్. మనకు ఈ వీసోర్స్ ఫిన్టెక్ కంపెనీ ద్వారా we have been directly tied up with 25 nationalized banks and NBFCs without spending 1 rupee from your pocket. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ తీసుకుంటుంది మేడం. మళ్ళీ ఫీజు అనేసరికి ఓన్లీ యూనివర్సిటీ ఫీజే, ట్యూషన్ ఫీజు అంటే మళ్ళీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కి ఖర్చు ఉంటుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఫర్ ట్యూషన్ ఫీజ్ అండ్ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో పాటు కలిపి మనకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాము. దట్ టు వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. మీరు 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎడ్యుకేషన్ లోన్ కి. ఒక్కసారి మన వీసోర్స్ బ్రాంచెస్, వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కి బాగా దగ్గరలో మన ఆఫీస్ ఉంది మేడం. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర నియర్ బై మనకు ఆఫీస్ ఉంది. వెన్ కమింగ్ టు JNTU మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది. వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే మనకు విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్ అండ్ అనంతపూర్ ఈ ప్లేసెస్ లో మన ఆఫీసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడికి విజిట్ అయినా కూడాను బ్యాంక్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ అంతా కూడా మన ఆఫీస్ లోనే
మనం చేసి పెడతాం మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసో సంస్థ తరఫు నుంచి మేము తీసుకుంటాం మేడం. అండ్ ఇది చాలా మంచి వార్త చెప్పారు. బికాస్ చాలా మందికి ఇది వాళ్ళ ప్లేస్మెంట్ అయిన తర్వాత వాళ్ళు రీపే చేయడం మొదలు పెట్టచ్చని కూడా తెలుస్తుంది. అవును మేడం, Right. అవును నాగేంద్ర గారు, సుమన్ టీవీ పేరెంట్స్ కి, చూస్తున్న వ్యూవర్స్ లో పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఏం చెప్తారు ఇవాళ? మేడం, ఒకటి బీటెక్ ఆర్ బీబీఏ ఆర్ ఎంబీఏ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ లో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న యూనివర్సిటీలో చదువుకుందాం అనుకుంటున్నారా? ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఒకవేళ యూనివర్సిటీ మొత్తం నేను విజిట్ చేసుకొని క్యాంపస్ అంతా చూసి మా సొంతంగా మేము డెసిషన్ తీసుకుందాం అనుకున్నా కూడాను, వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ బస్ ఫెసిలిటీ ఫ్రమ్ అవర్ హైదరాబాద్ అండ్ విజయవాడ. ఎవ్రీ వీక్ 3 బస్సెస్ అందుబాటులో ఉన్నాయి మేడం. ఎవరైనా రావాలనుకుంటే మీరు ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినా కూడాను మేము ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాన్ని బట్టి మీరు క్యాంపస్ విజిట్ చేసుకొని అన్ని విధాలుగా మీరు వెరిఫై చేసుకొని అంత బాగుంది అని మీకు అనిపిస్తేనే అడ్మిషన్ తీసుకోవచ్చు. నాగేంద్ర గారు, చాలా డిజైరబుల్ క్వాలిటీస్ ఒక స్టూడెంట్ లైఫ్ లో ఏం కావాలని కోరుకుంటారు? వైడ్ ఎక్స్పోజర్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ అండ్ స్కిల్, Yes, ఈ madam. రెండిటికి ఒక పెద్ద పీట వేస్తూ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గొప్ప ఫ్యాకల్టీతో, అద్భుతమైన ఫెసిలిటీస్తో అసలు నిజంగా చాలా ఒక ఫ్యూచర్ ఆప్షన్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్. Yes, madam. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు. అసలు ఎడ్యుకేషన్ మీద ఇంత ఫోకస్ చేస్తూ ఈ క్యాంపస్ కి మమ్మల్ని ఇన్వైట్ చేసి క్యాంపస్ అంతా చూపించినందుకు Thank you very much, sir. Thank you very much. Thank you very much, madam. రైట్, నమస్కారం.